ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. పర్టిక్యులర్గా ఐటీ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు. ఈ ఐటీ సెక్టర్లో ఎందుకు ఇలా ప్రభావం కనిపిస్తుందని గమనించుకుంటే, మెడికల్ అనాలిసిస్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూస్తే ఎక్కువ శాతము మానసిక ఒత్తిడికి సంబంధించి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానసిక ఒత్తిడి ద్వారా ఇప్పుడు ఎక్కువగా కనిపించే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిజీజ్, పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రీసెర్చ్ అనాలిసిస్లో మనకు బయటపడింది ఏంటంటే 70% ఆఫ్ ఐటీ పీపుల్లో స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. స్ట్రెస్ కారణంగా మానసిక ఒత్తిడులు ఎక్కువగా వస్తున్నాయి. మానసిక ఒత్తిడులు ప్రజెంటేషన్ యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్, సూసైడల్ ఐడియేషన్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటివి విపరీతంగా కనపడుతున్నట్టు రుజువులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ స్ట్రెస్ని కానీ అర్లీగా డిటెక్ట్ చేస్తే ఐటీ ప్రొఫెషనల్ రిలేటెడ్ హెల్త్ డిజీజెస్ సచ్ యాజ్ ఆస్తమా, ఆల్కహాల్ ఎక్సెస్ కన్జంప్షన్, స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వివిధ రకాల అవయాల డిస్ఫంక్షను ఇలాంటివన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు అనే సూచనలు ఉన్నాయి. సో ఈ స్ట్రెస్కి వచ్చే కారణాలు ఏంటి అని గమనించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటీ డిపార్ట్మెంట్ ఈస్ మోర్ వెస్టర్నైజ్డ్, మోర్ ఫాలోయింగ్ వెస్టర్న్ టర్మినాలజీ, వెస్టర్న్ టర్మ్స్, వెస్టర్న్ టైమింగ్స్. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనకి సెట్ టార్గెట్స్ అనేవి పెరుగుతున్నాయి. మీకు వర్కింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, రిలాక్సేషన్ అసలు లేకుండా ఉంటుంది, అవర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎక్కువగా ఉంటుంది, ఆడ్ అవర్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ ఇవన్నీ కాకుండా మీకు ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే డైటరీ హ్యాబిట్స్ చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. సో వీటిలన్నిటి కారణంగా ఒక లైఫ్ స్టైల్ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఈ వివిధ రకాల డిజీజెస్ ఎక్కువగా కనపడడం జరుగుతుంది. సో వీటిలో ముఖ్యంగా మనం గమనించుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఉబకాయం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వీటికన్నా ముందు ఫస్ట్ ప్రజెంటేషన్గా ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ఐటీ పాపులేషన్లో మస్క్యులో స్కెలిటల్ జాయింట్ డిజార్డర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఎక్కువ శాతం కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనబడడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ పెయిన్స్ ద్వారా తనకు కావాల్సిన రెస్ట్, రిలాక్సేషన్ లేని వల్ల అవసరమైన స్లీప్ దొరకట్లేదు. నార్మల్ రికమెండేషన్స్ ప్రకారం స్లీప్ అనేది నైట్ టైం పడుకోవాలి అరౌండ్ 7 to 8 hours. ఎంతమంది అలా నిద్రపోగలుగుతున్నారు, ఎస్పెషలీ ఐటీ కారిడార్లో వర్క్ చేసేవాళ్ళు? ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ లెస్. స్లీప్ డిస్టర్బెన్స్ అనేది తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు వెస్టర్న్ అవర్స్కి పనిచేయాలి కాబట్టి మీ టైమింగ్ సూటబుల్గా ఉండకపోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎప్పుడైతే రాత్రులు మీరు వర్క్ చేస్తున్నారో అనవసరమైన టైంలో అనవసరమైన ఫుడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా గమనిస్తే ఈ ఐటీ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళల్లో అధిక శాతం కొలెస్ట్రాల్, అధిక శాతం ఉబకాయము ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక డయాగ్నోసిస్ మెడికల్గా కనిపెట్టాం. ఈ మెడికల్గా కనిపెట్టిన డయాగ్నోసిస్కి సర్వసాధారణంగా సివియారిటీ పెరిగే కొంది డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిల్లో మార్కర్స్ ఏంటంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ స్లీప్, ఉబకాయం, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 30, మీ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మోర్ దెన్ 36 inches ఇన్ మెన్, మోర్ దెన్ 30 inches ఇన్ విమెన్. ఇలా ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిన థింగ్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకునే విధానాలు ఎలా ఉంటాయని చూస్తే, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్ మీద ఫ్యాక్టర్స్ మనం గమనించుకుంటే, ఒకటి ప్రాపర్ ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ తగ్గుద్ది, ఒక మంచి హాబీ అలవాటు చేసిన వల్ల స్ట్రెస్ తగ్గుద్ది, మార్నింగ్ వాక్ ఎర్లీ అవర్స్లో వెళ్ళినప్పుడు స్ట్రెస్ తగ్గుద్ది, ప్రాపర్ నిద్రపోయిన వల్ల స్ట్రెస్ తగ్గుద్ది, తినే ఫుడ్లో స్పైసెస్ అండ్ ఆయిలీ ఫుడ్ తక్కువ ఉంటే స్ట్రెస్ తగ్గుద్ది, హ్యాపీ హార్మోనల్ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ సైంటిఫిక్ రుజువులతో ప్రజెంట్ చేసిన థింగ్స్. సో ఇలాంటివి మీరు సింపుల్ న్యాచురల్ థింగ్స్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి, మానసిక ఒత్తిడి తగ్గి, మానసిక ఒత్తిడి ద్వారా కనెక్ట్ ఉన్న డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులను తగ్గించుకుంటూ మనం దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.